మేము పోటీ చేయాలా, చేస్తే మేము గెలుస్తామా అనేటువంటి భయాందోళనలో చాలామంది లోకల్ బాడీ లీడర్స్ ఆలోచిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇంట్లో కూర్చున్నా ఓడిపోతావు, బయటకు వస్తే గెలుస్తావు, లేకుంటే ఓడిపోతావు అంతే. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతుందండి. రాజకీయాల్లో నా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా యువకుల పాత్ర ఉండాల్సిందే. ఏ దేశంలో అయితే యువత మారుతుందో ఆ దేశం మారుతుంది. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతుందండి. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయనేటువంటి చర్చ జరుగుతున్న సందర్భంగా చాలామంది నాయకులు పోటీ చేయాలనుకున్న వాళ్ళు రాబోయే ఎలక్షన్లో చాలా పోటీతత్వం ఉంటుంది. మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో విపరీతమైన డబ్బు ప్రవాహంగా మారింది. అంత ఖర్చు పెట్టి కొంతమంది గెలవడం, కొంతమంది ఓడిపోవడం చూసాం. కాబట్టి మేము పోటీ చేయాలా, చేస్తే మేము గెలుస్తామా అనేటువంటి భయాందోళనలో చాలామంది లోకల్ బాడీ లీడర్స్ ఆలోచిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు? ఇంట్లో కూర్చోవడం బెస్టా, బయటకు రావడం బెస్టా? నెంబర్ 1, ఇంట్లో కూర్చున్నా ఓడిపోతావు, బయటకు వస్తే గెలుస్తావు, లేకుంటే ఓడిపోతావు అంతే. ఇంట్లో కూర్చున్నవాడు పర్మనెంట్గా ఓడిపోతాడు. మీకు ప్రజాసేవ చేయాలి, దేశం కోసమే చేయాలి, ఒక నాయకుడిగా ఎదగాలంటే ఇంట్లో నుంచి బయటకు రావడం బెస్ట్. నెంబర్ 1. ఓటమి గెలుపనేది నెంబర్ 2. ఓటమి గెలుపు దాంట్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, నిలబడడం చాలా ముఖ్యం. ఎంతమంది వస్తున్నారు, ఎంతోమంది ఎలక్షన్ నుంచి ఓడిపోయిన వాళ్ళు గొప్పలని చూసాం మనం. గెలిచిన వాళ్ళను ఓడిపోతుండే చూసాం లైఫ్లో. అంటే అది కాకుండా దీంట్లో రాజకీయాల్లో నా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా యువకుల పాత్ర ఉండాల్సిందే. ఏ దేశంలో అయితే యువత మారుతుందో ఆ దేశం మారుతుంది. ఏ దేశంలో యువత ముందుకెళ్తుందో ఆ దేశం మారుతుంది. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. దిస్ సెడ్ బై స్వామి వివేకానంద. అవునండి. ఆ యువతను మనం వాడుకుంటలేము. యువతలో ఆ యొక్క కసి ఉంది, ఏదో చేయాలని ఉంది, కానీ వాళ్ళకి దారి దొరకట్లేదు. ఇంతవరకు ఇటువంటి ఒక రాజకీయ శిక్షణ అనేది లేదు. మనం ఈరోజు ఈ పాడ్కాస్ట్ ద్వారా కొంతమందికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ పుట్టి ముందుకెళ్ళే విధంగా నా 32 ఏళ్ళ అనుభవం, మాట్లాడుతున్న అనుభవం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు ట్రైనింగ్ ఇచ్చాను. 2-3 తప్ప అన్ని పార్టీలకు ట్రైనింగ్ ఇచ్చాను. ఎంతోమంది వార్డు మెంబర్లు గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీలు గెలిచారు. మీకు కూడా తెలుసు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఆ అనుభవం అందరికి పంచుకునే విధంగా ఒక మంచి 4 చెప్తే ఎంతోమంది పైకి వస్తారనే ఉద్దేశంతో మనం ముందుకెళ్దాం. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా? రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు. డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం. దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచం మీద తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలు బాస్. ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు. యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్. నేను చెయ్యాలి, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.